రాష్ట్రంలో ఓట్ల తొలగింపు దరఖాస్తుల కలకలం కొనసాగుతోంది. ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫారం 7 దరఖాస్తులు వెల్లువెత్తుతుండడం, అధికార ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం పరిస్థితిని పూర్తి స్థాయిలో వేడెక్కించింది. ఈ మేరకు భారీగా ఫిర్యాదులు అందుకుంటున్న ఎన్నికల సంఘం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు చేపడుతోంది. బాధ్యులపై కేసులు నమోదు చేస్తూ గట్టి హెచ్చరికలు పంపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపు అంశం తీవ్రస్థాయిలో అలజడికి కారణమవుతోంది. ఓటర్ల ప్రమేయం లేకుండానే గుర్తు తెలియని వ్యక్తులు ఆన్లైన్లో ఫామ్ 7 దరఖాస్తులు పెడుతుండటం రాజకీయ పార్టీలను, సాధారణ ఓటర్లను విస్మయానికి గురిచేస్తోంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల నుంచి ఇలాంటి దరఖాస్తులు ఈసీకి అందుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు 8,000 వరకు తొలగించేందుకు వైకాపా కుట్ర పన్నిందని ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డి ఆరోపించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో అక్రమంగా ఫామ్ 7 దరఖాస్తులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే రామానాయుడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓట్ల తొలగింపుపై మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. విజయవాడ తూర్పులో 4,300 ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేసిన వారిపై కేసు నమోదైందని ఎమ్మెల్యే రామ్మోహన్ తెలిపారు. పోలీసులో కేసు నమోదైంది. ఎవరు ఏ కంప్యూటర్ ద్వారా ఈ అప్లికేషన్లు వచ్చాయో వాళ్ళు కనుక్కుంటారు. ఆ కంప్యూటర్ ఎవరో వాళ్ళ మీద కేసులు పెడతారు. అడ్డదారిన ఇక్కడ ఈస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఓడించడం కష్టమని చెప్పి అడ్డదారులు ఓటులు తీయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా శిక్షకు అర్హులు. వైకాపా పార్టీకి ఈరోజు ఇంకా ఏమీ లేకని ఇటువంటి తప్పుడు ఆలోచనలో ముందుకు పోతున్నారు. పొరపాటుగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తు కాదు కదా, కనీసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టారు. ప్రజలు ఇటువంటి నేరగాళ్లని, నేరస్తులతో ఉన్నటువంటి ఆలోచనల్ని, ఈ క్రిమినల్ ఏదైతే ఈ నాయకులు ఉన్నారో వీళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తున్నాం. ఈ మేరకు తెలుగుదేశం, వైకాపా నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ధర్మవరం పరిధిలో 11,000 ఓట్లు తొలగించాలని వైకాపా కుట్ర చేసిందంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే నర్సరావుపేటలో 11,219 ఓట్లు తొలగించారంటూ వైకాపా శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు అందించారు. వాళ్ళ మైండ్ గేమ్ తో 100% మాక్సిమం 10 నుంచి 20% ఓట్లు తీసేయాలనే టార్గెట్ తోనే ఈరోజు మా నియోజకవర్గంలో దాదాపు 11,000 ఓట్లు ఫామ్ 7 ఇచ్చారు. అది కూడా ఆయన ఇంట్లోనే దాదాపు 10 కంప్యూటర్లు పెట్టుకుని రోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ క్రియాశీలకున్నారో వాళ్ళందరూ ఓట్లు తీసేసే విధంగా ప్రయత్నం చేస్తూ, అది కాకుండా బిఎల్ఓకి ఫోన్ చేసి మేము ఆల్రెడీ ఫామ్ 7 ఇచ్చాం, వారి ఓట్లు తీసేయాలి, తీసేయకపోతే మరీ మేము అధికారంలోకి వచ్చినాక మీ అంతు చూస్తామని చెప్పి బిఎల్ఓలు కూడా బెదిరించే స్థాయికి దిగజారంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. డేటాని సేకరించి ఆ డేటా ద్వారా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓట్లు డిలీట్ చేయడం అనేది చాలా ఘోరమైన కార్యక్రమం. దీనికి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత. ఇవాళ నెపం పక్కన వేసి ఎదురుదాడి చేసి దాన్ని తప్పించుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తారు. కడప జిల్లాలో ఫామ్ 7 దరఖాస్తులపై బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. బద్వేల్ నియోజకవర్గంలో 6,000 ఓట్లు తొలగించాలంటూ తప్పుడు దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించారు. మన బద్వేల్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు ఐడెంటిఫై అయినది బి కోడూరు, కాశీనాయన, కలసపాడు మండలాల నుండి కొన్ని ఐడెంటిఫై అయినాయి. అవన్నీ ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకున్నాము. ఏమని నేను అప్లై చేయలేదు అని వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫైల్ చేసిన అప్లికేషన్ ఫారం 7 అన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ఫామ్ 7 తప్పుడు దరఖాస్తులపై చర్యలు మొదలయ్యాయి. కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశాల మేరకు ఒజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, ఆత్మకూరు, మర్రిపాడు, పొదలకూరు, వరికుంటపాడు మండలాల్లో గంపగుత్త దరఖాస్తులు వచ్చినట్లు కనుగొన్నారు. ఆ మండలాలకు సంబంధించి విచారణ పూర్తి చేసి కేసులు నమోదు చేశారు.